హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలిసిందే గరికపాటి గారి పైన ఇప్పుడు విపరీతంగా విమర్శలు రావడం చూస్తున్నాం. అంటే మధ్యాహ్న భోజన పథకం పైన ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తీవ్ర విమర్శలకు అయితే దారితీసింది. ఇప్పుడు దాని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ క్రిటిక్ త్రిపుణ్య నరోత్తం గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మీకు ఎలా అనిపించేది సార్ ఆయన కామెంట్స్ విన్న తర్వాత? ఏమనిపించింది మీకు? చండాలంగా అనిపించింది. ఇంకేమనిపిస్తుంది? అది ఐ థింక్ ఆయన స్థాయిలో అనాల్సిన మాటలు కాదు. ఒక సహస్ర అవధాని అంటే మామూలు విషయం కాదు. కొన్ని లక్షల మందికి మార్గదర్శి. అటువంటి ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా నోరు జారటం అంటే ఇదే. అందరికీ నోరు జారుతాయి, ఈయనకి ఇట్లా జారింది నోరు, అట్లా అనుకోవచ్చు. అది కూడా ఏంటి, వేరే విషయం అంటే కూడా పర్వాలేదు. ఇట్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ విషయం. అంటే చిన్న పిల్లలు మధ్యాహ్న భోజనం, అది మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్ స్కీమ్ ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఇంట్లో కటిక పేదరికం, ఆ పేదరికము వచ్చేసి వాళ్ళని చదువుని ఆపకూడదు. ఆ పేదరికం వల్ల వాళ్ళు చదువుకోవటానికి ఆటంకాలు ఉండకూడదు. తిండి పడితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళకి పోషణ ఉంటే చదువు కూడా ఎక్కుతుంది. పోషణ ఉంటేనే కదా ఆలోచించగలుగుతాం, ఆలోచన ఉంటేనే కదా చదవగలుగుతాం. కడుపు నింపాలి అన్నది ఫస్ట్ కామరాజ్ నాడార్ అని ఆయన తమిళనాడులో సీఎం కామరాజ్ నాడార్ గారు తీసుకొచ్చిన స్కీమ్ అది. దాని తర్వాత అన్ని దేశవ్యాప్తంగా బాగా వెళ్ళింది, బాగా అన్ని రాష్ట్రాల్లో ఉంది, పెట్టారు. అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక మిడ్ డే మీల్ స్కీమ్ అన్నది మన రాష్ట్రాల భవిష్యత్తు. మన భవిష్యత్తు ఎవరు? చదువుకునే పిల్లలే కదా. అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే లోకువా ఆయన ఆయన కొంచెం డైజెస్ట్ అవ్వట్లా ఆయన చెప్పే మాటలు. ఎందుకంటే ఈ చిన్నపిల్లల విషయంలో అట్లా మాట్లాడకూడదు, ఇంకా ఎంకరేజింగ్ గా మాట్లాడాలి. ఒక సహస్ర అవధాని అంటే ఊరినే ఉన్న వాళ్ళ కోసం మాట్లాడటం కాదు, ఉన్న వాళ్ళ కోసం అది ఇది కొంచెం ఇట్లా మాట్లాడటం కాదు. లేని వాళ్ళు, వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, ఇటువంటి వాళ్ళ కోసం పోరాడేవాడే ఒక సహస్ర అవధాని. ఆ జ్ఞానానికి విలువ. ఇప్పుడు మొన్న అన్వేష్ తిట్టినందుకు మనలాంటి వాళ్ళు అందరూ ఖండించాము కదా, ఖండించాము. అటువంటి వ్యక్తిని ఎట్లా తిడతావు నువ్వు? నీ బతుకెంత, నువ్వెంత, గరికపాటి గారు స్థాయి ఎంత, నీ స్థాయి ఎంత అన్వేషణ తిట్టాం కదా. కానీ ఇప్పుడు గరికపాటి గారు చేసింది ఏంటంటే అంతకన్నా హీనమైన పని చేశారు, హీనమైన మాటలు. ఇది ఐ నెవర్ ఎక్స్పెక్ట్, నా కళలో కూడా నేను ఊహించలేదు ఆయన మాట్లాడతారని. ఎప్పుడైనా చాగంటి గారు ఉన్నారు, ఇప్పుడు చాగంటి గారి దగ్గర ఇట్లా ఎప్పుడైనా కాంట్రవర్సీస్ వచ్చినాయా? రావు. ఎప్పుడు గరికపాటి గారికి ఎందుకు కాంట్రవర్సీస్ వస్తాయి? కొన్ని ఎందుకంటే టాపిక్స్ టచ్ చేస్తారు, కొన్ని ఈ విషయంలో కొంచెం దాటినట్టు అనిపిస్తుంది. ఆయన కొంచెం అది కరెక్ట్ చేసుకుంటే బెటర్. మనం ఆయనకి చెప్పే అంత ఆయన అంత సహస్ర అవధానాలు కాదు మనం, ఎందుకు శతావధానాలు కూడా కాదు మనం. ఆయన ఒక స్థాయి, ఒక గురు స్థాయిలో ఉన్నారు ఆయన. అందుకు విన్నపిస్తున్నాను, దయచేసి ఈ మాటని వెనక్కి తీసుకోండి. మీరు తప్పుడు సందేశాలు, తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు సార్. అంటే చాలా మంది ఆ కామెంట్స్ విన్న తర్వాత పేదవారు చదువుకోవడం మీకు ఇష్టం లేదేమో, వాళ్ళు డెవలప్ అవ్వడం మీకు ఇష్టం లేదేమో, ఆ ఇంటెన్షన్ తోటి ఎటువంటి కామెంట్స్ చేస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు సార్. మీకేమనిపించింది? అంటే బహుశా ఆయనకి ఆ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు. బికాజ్ ఆయన చాలా ప్రవచనాల్లో కూడా చాలా విషయాలు, కొత్త గొళ్ళలు గురించి, కొన్ని రకరకాల క్యాస్ట్, వాళ్ళందరూ అసలు ఎంత పటిష్టంగా మాట్లాడతారు, ఎంత పటిష్టంగా మన సంస్కృతిని ఫాలో అవుతారు అని చాలా క్షుణ్ణంగా చాలా డీప్ ఇన్సైట్స్ అని ఇచ్చున్నారు. సో ఆయనకి క్యాస్ట్ విభేదం ఉంది అని అంత డీప్ గా మనం చెప్పడానికి కూడా లేదు. మేబీ అక్కడ మాట డొల్లుండొచ్చు, కానీ ఈ సందర్భంలో ఆ మాట చెప్పటం, ఆయన స్థాయిలో కూర్చుని ఈ మాట అది పబ్లిక్ లో ఇట్లా మాట్లాడటం అన్నది ఖచ్చితంగా ఇటువంటి ఒక అభిప్రాయాలకే దారితీస్తుంది. ఎందుకంటే అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మిడ్ డే మీల్ పేదవాళ్ళు ఉన్నవారు, వాళ్ళు ఎందుకు చదువు అన్నట్టు అనిపించినట్టే ఒక భావన వస్తుంది. కానీ కొంచెం ఆయన సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఇప్పుడు చాలా మంది ఆయన ప్రవచనాల్ని
బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు, ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఆయన ప్రవచనాలు బ్యాన్ కావచ్చు, లేకుంటే ఆయన బహిరంగ క్షమాపణలు కావచ్చు చెప్పే ఛాన్స్ ఉన్నాయి సార్. ఎందుకు తీసుకెళ్లి ఇరాన్ లో నుంచోబెట్టి ఉరి తీయమనండి. ఏమా దానికి అన్నాడు, తప్పు అన్నాడు, ఆయన మాట్లాడేది తప్పే. కానీ కొంచెం గౌరవమైన వ్యక్తి, చాలా 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 మంది మార్గదర్శి. ఆయన తప్పు చేశాడు, క్షమాపణ చెప్పండి, మీరు సరి చేసుకోండి అని చెప్పడం వరకు ఓకే. ఆయన బ్యాన్ చేయాలి, ఆయన లాగేయాలి, చించేయాలి, పొడి చేయాలి, ఇదంతా చిల్లర మాటలు. ఐ డోంట్ థింక్ ఆ ఎక్స్ట్రీమ్ కంతా వెళ్ళటం అన్నది ఇట్స్ అన్నెసెసరీ. ఆయన అన్నారు, అన్నదానికి తప్పు, ఆయన దాన్ని సరిదిద్దుకుని మాట్లాడతారు. ఖచ్చితంగా ఆయనకు ఆ సంస్కారం ఉంది, ఖచ్చితంగా మాట్లాడింది తప్ప ఒప్ప అని ఆయన అర్థం చేసుకునే విచక్షణ ఉన్న వ్యక్తి ఆయన, ఒక సహస్ర అవధాని కాబట్టి ఖచ్చితంగా అది అర్థం చేసుకుని ఆయన మాటని వెనక్కి తీసుకోవడము, దానికి విరుగుడు మంచిగా చెప్పడం చెప్తారని నేను విశ్వసిస్తున్నాను. సార్ ఇప్పటి వరకు కూడా ఆయన రెస్పాండ్ అయితే అవ్వలేదు, కాకపోతే వాళ్ళ టీం వాళ్ళ సోషల్ మీడియా పెట్టడం జరిగింది, ఆయన మాటల్ని వక్రీకరించారు అన్నట్టుగా ఏదో పెట్టారు. సో అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ క్లియర్ కట్ గా ఆయన మాటలు, అది రాంగ్ మాటలు. ఆయన వేరే కాంటాక్ట్స్ లో అన్నా కూడా పబ్లిక్ లో అంత లక్షల మంది చూసే స్థాయి అయింది, లక్షల మంది చూస్తారు ఆయన. అటువంటిప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది ఉండాలి. యూ షుడ్ హ్యావ్ పబ్లిక్ అవేర్నెస్, ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని. అది టక్కని అట్లా నోరు తోలటం, మేబీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది అట్లా పబ్లిక్ లోకి అట్లా వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ ఈస్ హిస్ డ్యూటీ, ఆయన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఒక అటువంటి స్థాయిలో ఉన్నారు, చాలా మంది గౌరవిస్తారు ఆయన, చాలా మంది ఆయన ప్రవచనాలు వింటారు, చాలా మంది అది చాలా దానివల్ల చాలా మన సంస్కృతి కానీ, మన సంస్కృతికి మంచి, వీళ్ళంతా అసెట్స్ మన సంస్కృతికి, రేర్ బ్రీడ్స్, వాళ్ళని మనం కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇట్లా ఒక తప్పు అయితే తప్పే, ఇది తప్పుని తప్పే చెప్తాను నేను, తప్పు కాబట్టి ఆయన సరిదిద్దుకోవాలని ఆయనకి మనం గట్టిగానే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.